హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్వి మేకింగ్ జగిత్యాల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జగిత్యాల్లోని నిజామాబాద్ రోడ్లో ఉన్న ఒక కస్టమర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళు యూట్యూబ్లో నా ఛానల్ చూసి నాకు కాల్ చేసి మా ఇంట్లో కబోర్డ్స్ ఉన్నవి, అవి పాడైపోయినాయి, వాటిని రీప్లేస్మెంట్గా ఏదైనా ఐడియా ప్రకారం ఇంకా వేరే వాటర్ ప్రూఫ్ షీట్లు వేయచ్చు అని చెప్పేసి నాకు కాంటాక్ట్ చేశారనమాట. వాళ్ళ ఇంట్లో నేను వర్క్ చేశాను ఈరోజు. వాళ్ళు పెట్టుకున్న షీట్లు వచ్చేసి ఈ షీట్లు, ఇవి నోబాన్ షీట్లు. సో ఈ షీట్లు వాటర్ అనేటివి మెత్తబడి డ్యామేజ్ అయిపోయి తొందరగా పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పాడైపోయిన తర్వాత వీటిని తీసేసి నేను ఇక్కడ చూడండి 6 mm సంబంధించి ఐలం షీట్లతోని ఈ స్లైడింగ్తోని కబోర్డ్ చేశాను. వాళ్ళ షీట్లు తీసేసి ఈ షీట్లు పెట్టాను. ఈ ఐలం షీట్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్, మందం కూడా 6 mm మందం ఉంటుంది. ఇది ఐలం షీటు, ఇది 6 mm మందం ఉంటుంది. ఇది బెండ్ కాదు, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ షీట్ అన్నమాట. ఇది దీనికి వీల్స్తోని బేరింగ్ వీల్స్ పెట్టి స్లైడింగ్ ఛానల్ పెట్టి ఫిట్ చేయడం జరిగింది. సో వాళ్ళు చూసిన తర్వాత చాలా బాగా చేశారు మీరు అని చెప్పేసి, నాకు మంచి సాటిస్ఫాక్షన్గా వర్క్ చేశారని చెప్పేసి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీకు కూడా స్లైడింగ్ సంబంధించి పాత ఓల్డ్ మోడల్లో ఉన్న నోపాన్ షీట్లు ఏదైనా ఉంటే అవి తీసేసి ఈ ఐలం షీట్లు 6 mm షీట్లు పెట్టుకొని మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అనమాట. చూడండి ఇక్కడ మంచిగా, ఇక్కడ కిచెన్లో ఇది, కిచెన్లో పైన ఇది, కిందిది ఈ స్లైడింగ్తో చేశాను. ఇది కంప్లీట్ ఐలం షీట్, ఇది 6 mmది. ఇలా ఇంట్లో అన్ని కబోర్డ్స్కి చేశాను. ఇక్కడ హాల్లో చూద్దాం. హాల్లో వాష్ బేసిన్ దగ్గర ఇది హాల్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్లైడింగ్. ఇది చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది హాల్లో సోఫా సెట్ వెనకాల హాల్లో ఇక్కడ 2, వాష్ బేసిన్ దగ్గర 1, 3, కిచెన్లో ఇలా అన్నీ కంప్లీట్గా తీసేసి మొత్తం కొత్తగా 6 mmతో న్యూ మన ఐలం షీట్తో చేశాను. కంప్లీట్ వాటర్ ప్రూఫ్, మీకు గ్యారెంటీ ఉంటుంది షీట్. ఇది దీంతో డ్యామేజ్ అంటూ ఏది ఉండదు, వాటర్ కూడా డ్యామేజ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇంకో వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్తారు. మీరు కూడా ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.